ఇప్పుడు ఆ డిబేట్ జరుగుతుండగానే అఖండాకి రేట్స్ హైకోర్టు రివోక్ చేయడం, మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంకా ముందు ముందు ఏ సినిమాలకి హైకట్ రేట్స్ కానీ ప్రీమియర్స్ కానీ ఇవ్వమని చెప్పి. సో రాజాసాబ్ మీ ఫస్ట్ ఆ రూల్ ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యే సినిమా రాజాసాబే. సో దానికి ఎలా రెడీ అయ్యారు? See, when you live in a society, you have to go by the rules of the society. అంటే దానికి నేనేమి అతీతుడిని కాదు. ఆ రోజు అంటే జనరల్గా ఇప్పుడు నాకు మిరాయికి రేట్లు పెంచుకునే ఆపర్చునిటీ ఉన్నా పెంచలేదు నేను. అంటే అయినా ఫస్ట్ ఇయర్ అది ఏ రేట్లో వచ్చినా ఆ సినిమాకి ఓపెనింగ్స్ వస్తుంది అని. సో సినిమాని బట్టి ప్రైస్ ఉండాలి. అంటే ఇది ఈ సినిమాకి ఎందుకు ఈ రేట్ అంటే ఈ సినిమా లో బడ్జెట్లో చేసాం కాబట్టి ఈ రేట్ అఫోర్డ్ చేయగలదు. హై బడ్జెట్ ఉన్నప్పుడు హయ్యర్ రేట్స్ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం నేను యూనిలాటరల్గా డిసైడ్ చేసేది కాదు. అడ్ గో విత్ ద బట్ రాజాసాబ్కి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి కెన్ యూ ఎఫర్ట్ టు నాట్ టు హ్యావ్ దట్ హైక్స్ అండ్ ప్రీమియర్స్ అంటే ఏం చెప్తారు? ఇన్వెస్ట్ పెట్టడం ఈజ్ మై చాయిస్ అండి. రేట్లు ఇవ్వడం అనేది ఇట్స్ అ గవర్నమెంట్ వాళ్ళ చాయిస్. సో నేను వేరే వాళ్ళ చాయిస్ని ఛాలెంజ్ చేయలేను, రిక్వెస్ట్ చేసుకోగలను. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏం జరుగుతుంది దాని ప్రకారం మనం వెళ్ళాలి.